ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దిన లేఖన భాగం ఎస్తేరు 4వ అధ్యాయము 14వ వచనం చదువుతున్నాను. నీవు ఈ సమయమందు ఏమియో మాటలాడక మౌనముగా నున్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనుమని చెప్పమనెను. ఈ లేఖన భాగంలో మొర్దెకై ఎస్తేరుతో చెప్పడానికి పంపిస్తున్న మాట. ఈ మాటలో నుండి మనము ఈ దిన పాఠము ఏం నేర్చుకోగలమో ఒక్కసారి గమనిద్దాం. మన ప్రయాణంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన చక్కటి తలాంతులు కలిగిన వారంగా ఉంటాం. కొందరు మంచి చదువును చదివి ఉన్నత శిఖరం పైన నాటబడిన వారుగా, మంచి ఉద్యోగాలు చేస్తున్న వారుగా ఉండవచ్చు. మంచి అధికారం కలిగిన వారుగా వారు గవర్నమెంట్ అఫీషియల్స్గా ఉండవచ్చు. నీకు ఇచ్చిన ధన సమృద్ధిని బట్టి అనేకుల ముందు నువ్వు గొప్ప స్థితిలో ఉన్నవారు ఉండవచ్చు. ఒక్కొక్కరికి ఇచ్చిన తలాంతును బట్టి, వారికి ఇచ్చిన స్థితిగతిని బట్టి ఒక్కొక్కరుగా ఒక్కొక్క స్థానంలో వారు చాలా చక్కటి ప్రదేశంలో ఉండవచ్చు. క్రైస్తవ బిడ్డలుగా చేయవలసిన కార్యం ఏంటి? అవసరతలో ఉన్న వారిని ఆదుకొనడానికి దేవుడు కొన్నిసార్లు అధికారం ఇస్తాడు, కొన్నిసార్లు ధనాన్ని ఇస్తాడు, కొన్నిసార్లు ఎదుటి వారిని నెమ్మదిపరిచే మాటనిస్తాడు, ఓదార్పునిచ్చే చక్కటి సహవాసం కలిగి ఉండే సమయాన్ని ఇస్తాడు. వీటిని ఉపయోగించుకోకపోతే, దేవుని కొరకు వీటిని మనం వాడుకోకపోతే, మనల్ని ఒకవేళ ఆ స్థానం నుండి మారిస్తే మన పరిస్థితి ఏంటి? కృపగలిగిన దేవుడు అడగక మునిపే ఎన్నో ఎత్తైన స్థలాల్లోకి నడిపించి నిలబెట్టిన దేవుడు, మనం ఒక దినాన ఏ పరిస్థితుల్లో నుండి ఈరోజు ఈ స్థితిలో నిలబడ్డామో మనకు బాగా తెలిసిన వారము. అయినా సరే దేవుడు మనకిచ్చిన తలాంతులను బట్టి ఇతరులకు సహాయకరంగా నిలబడలేకపోతే పరిస్థితి ఏంటి? ఎస్తేరు చాలా బలంగా నిలబడ్డది, ఉపవాసం ఉన్నది. ఒకవేళ ఇదే మాట మనల్ని అడిగితే, మనకున్న పరిస్థితిని బట్టి మనం ఏ విధంగా ఉంటున్నాం? నీకున్న తలాంతును బట్టి, ధనాన్ని బట్టి, అధికారాన్ని బట్టి ఒకవేళ సహాయం ఒకవేళ ఏ విధంగా చేస్తున్నావో, కానీ మరొకటి నీ దగ్గర ఉన్నది రక్షణ భాగ్యం. నీవు దేవుని సన్నిధానం నుండి పొందుకున్న తర్వాత దాన్ని, ఆ రక్షణను పొందుకున్న ఈ చక్కటి జీవితాన్ని నిత్యత్వంలోకి వెళ్ళటానికి సిద్ధపాటు కలిగే విశ్వాస జీవితాన్ని ఈ లోకంలో కలిగి ఉన్న మనము ఎంతమంది దగ్గరికి ఈ మాటను చేరవేసే వారముగా ఉంటున్నాం? నశించిపోతున్న వారిని వెదకి రక్షించుట కొరకే మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చినాడు. రక్షింపబడ్డ గుంపులో నీవు ఉంటే, నువ్వు సహాయం చెయ్యకపోతే, నరకపు పొలిమేరలో ఉన్నవారు, ఆ అగ్నిలోకి జారిపోతున్న వారిని నువ్వు పట్టుకొని వారిని తిరిగి దేవుని సన్నిధానానికి నడిపించే మాట చేత మనలో లేకపోతే ఏ లాభం? దయచేసి ఈ యొక్క వాక్య భాగంలో మనల్ని ఇతరుల కొరకై నిలబెట్టినాడు, మనకిచ్చిన స్థానం ఇతరులను బాగు చేయటానికి అన్న మాట మర్చిపోవద్దు. క్రైస్తవ్యం ముందుకు కొనసాగడానికి, అనేకులు దేవుని దగ్గరికి రావడానికి మరొక కారణం, క్రైస్తవ బిడ్డలు సహాయకరంగా ఉంటారు. వారికి కలిగిన దాంట్లోనే సహాయకరంగా బ్రతుకుతారు. వారికి ఉన్న దాంట్లోనే ఇతరులకు ఇస్తూ, వారికి మేలు చేస్తూ ముందు కొనసాగుతారు. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించుము అన్న మాట ఊరికే అనలేదు, వాటిని కార్యాచరణలో పెట్టడానికి యేసయ్య చేసి చూయించినాడు. మన జీవితాల్లో కూడా మనకిచ్చిన స్థానాన్ని, నీకు ఏ ఈవునిచ్చినాడో, ఏ ఉన్నత స్థితి ఇచ్చినాడో దాన్ని బట్టి ఇతరుల కొరకే నిలబడు. వారికి సహాయకరంగా నిలబడితే వారు దేవుని ప్రేమను గుర్తెరిగిన వారవుతారు, దేవుని ప్రేమను అనుభవించిన వారవుతారు.
వారు దేవుని సన్నిధానానికి వచ్చేవారుగా అవుతారు. వారిలో లేనిది నీలో ఉన్నది వారికి పంచటానికి దేవుడు ఒక చక్కని సమయాన్ని, అవకాశాన్ని ఈ భూమిపైన బ్రతికున్న మన జీవితాలకు ఇస్తున్నాడు. నిలబడదామా? ముందు కొనసాగుదాం. దయచేసి మర్చిపోవద్దు, నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఇతరుల జీవితాలను మార్చుట కొరకే ఉన్నావన్న మాటను మరవవద్దు. మనం కాకపోతే మరొకరి ద్వారా జరిగిస్తాడేమో కార్యం, కానీ మనకిచ్చిన సమయాన్ని సద్వినియోగపరచుకోకపోతే ఒక దినాన లెక్క అప్పజెప్పవలసి వస్తుంది. యేసయ్య మన కొరకై ఆ కలువరి శిలువలో మన జీవితాలను మార్చి నిలబెట్టి ఈ చక్కటి భాగ్యాన్నిచ్చి రక్షణ భాగ్యంలో కొనసాగే బ్రతుకునివ్వగా మనము ఒకవేళ ఆయన మాటని ఇతరులకు అందించలేని వారిగా ఆగిపోతే ఏం లాభం? మన బ్రతుకు వ్యర్థమైపోతుంది. మర్చిపోవద్దు, నమ్మకమైన వారముగా యేసయ్య కొరకు జీవిస్తూ ఇతరులను ఆయన కొరకు బ్రతికే విధంగా పురికలుపుతూ కలిగిన వాటిలో ఇతరులకు సహాయకరంగా నిలబడి కొనసాగుదుముగాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తల వంచుదామా? ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, మీకే స్తుతులు. నీ యొక్క వాక్య భాగం కొరకే వందనాలు. నిన్ను నియమించిన ఈ దినపు ఈ స్థితి దీని కొరకే అంటూ మొర్దెకై ఎస్తేరుతో పలికిన మాట ఈ దినం మీరు మాతో మాట్లాడుతున్నారు. నీకిచ్చిన స్థాయి, నీకిచ్చిన ధనము, నీకిచ్చిన బలము, నీకిచ్చిన అధికారం దేని కొరకు వాడుతున్నావు అని ఒకవేళ అడిగితే, అయ్యా అది కేవలం మా యొక్క బ్రతుకును సరిచేసుకున్నటకే, మేము సంపాదించుకున్నటకే అనే మాట చెబుతామేమో. అటువంటి మాట కాకుండా మేము ఇతరుల కొరకు బ్రతుకుతున్నాము దేవా అని నమ్మకంగా చెప్పుట కొరకు సహాయం దయచేవా. నా తండ్రి, ఉన్నత శిఖరం పైన ఉన్న ప్రతి బిడ్డ కొరకే ప్రార్థిస్తున్నాను. ఆర్థికమైన బలము కలిగి, అధికారము కలిగి, పరపతి కలిగి, సమాజంలో గొప్ప ఉన్నత స్థితి కలిగిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేస్తున్నాను. అయ్యా, లేని వారిని కనికరించులాగున, కావలసినవి సమకూర్చిపెట్టులాగున సహాయం దయచేయండి. అన్నిటికన్నా మించిన నీ రక్షణ భాగ్యాన్ని ఇతరులకు అందించు బిడ్డలుగా, నా తండ్రి, మౌనముగా ఉండకుండా నీ మాటలు ప్రచురించు బిడ్డలుగా, కార్యరూపంలో వాటిని ఇతరులకు చూపించు విధముగా నిలబెట్టమని ప్రార్థన చేస్తూ ఈ దిన ఆశీర్వాదాలతో నింపి నడిపించమని, నీ కాపుదలతో నింపి నడిపించమని స్తుతులు చెల్లిస్తూ యేసయ్య నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. దయచేసి యొక్క వాక్యాన్ని వీలైనంత మట్టుకు అనేకులకు షేర్ చేయాల్సిందిగా మనవి చేస్తున్నాను. అందరికీ ప్రైజ్ ది లార్డ్.